వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్తీక వనభోజనానికి నేను అనంతపురం నుండి బయలుదేరి ఇక్కడికి వస్తే ఊరి బయట నుండే మాకు ఆహ్వానం ఏ విధంగా పలికినారంటే గొరవయ్యల నృత్యాలతో, బాణ సంచాతో, పూల మాలలతో, పుష్పగుచ్చాలతో, కేకలతో, కేరింతలతో నాకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలికిన పత్తికొండ నియోజకవర్గపు మదాసి కురువ, మదారి కురువ నా అన్నలకు, తమ్ములకు, నా చిన్నాన్నలకు, తల్లిదండ్రులకు, మామలకు, అల్లులకు, బావలకు, బావముడులకు, నా అక్కలకు, నా చెల్లమ్మలకు, నా చిన్నమ్మలకు, పెద్దమ్మలకు, నా వదినలకు, అవ్వలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మీరు బాగా అన్నవాకలైంది, అన్నం తినాల వాటి మీ టైం నేను ఎక్కువ తినను. 2 నిమిషాల్లో ఏం చేస్తా, ఒక 2-3 అంశాలను మనం ఈ సందర్భంగా మన కులం యొక్క ప్రాధాన్యతను, మన యొక్క లక్షణాలను ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి. ఈ శుభ సందర్భంగా మనం మొదట ఈ సమాజం ఎవరైనా మనల్ని కుర్వ కులం ఈ సమాజానికి ఏం చేసిందని ఎవరైనా ప్రశ్నిస్తే, అయ్యా మేము అడవుల్లో తిరుగుతూ నోరెరగని గొర్రెలను, అడవి గొర్రెలను మచ్చిక చేసుకున్నాం. అడవిలో గొర్రెలను మచ్చిక చేసుకుని దానిని కాసుకుంటూ అడవుల్లో కాసుకుంటూ ఊరిలోకి, ఊరి పొలమార్లలోకి నోరెరగని గొర్రెలను తీసుకొచ్చిన కులం మాది. అదేవిధంగా ఆ గొర్రెలను సాకి సంతరించి దానిని పెంచి పెద్ద చేసి మందగా తయారు చేసి ఆ గొర్రెలో ఉండే పొటేళ్లను కోసి మాంసంగా తయారు చేసి ఆ మాంసాన్ని ఈ సమాజానికి, ఈ మాంసాన్ని తిని మనుషులు బతకవచ్చు అని మొట్టమొదట మాంసాన్ని ఈ సమాజానికి పరిచయం చేసిన కులం మనది. అదేవిధంగా మనము పశువులను, గొర్రెలను సాకి దాని పాలను పిండి ఆ పాలను మజ్జిగతో తోడేసి పెరుగుగా తయారు చేసిన సైన్స్ తెలిసిన కులం మా కులం. మజ్జిగ తోడేస్తేనే పాలు పెరుగుగా మారుతున్నాయి. దాన్ని తయారు చేసినది కుటుంబంలోని. రేపు ఈ సమాజంలో ఎవరైనా మీరేం చేసినారు అంటే, మేము సైన్స్ తెలిసి ఉన్నాం, పూర్వీకి మేము శాస్త్రం తెలిసి ఉన్నాం, పాలను పెరుగుగా తయారు చేసిన శాస్త్రజ్ఞులు ఉన్నామని ఈ సమాజంలో చెప్తాను. అదేవిధంగా ఎండకు, వానకు, రాత్రి పనులు, సర్వకాల సర్వావస్థలందు పనిచేసే గొంగడిని, కమ్మడిని తయారు చేసే కులం మా కులం. రేపు మీ కులం ఏమి చేసింది అంటే ఈ కమ్మడిని తయారు చేసింది అనే మాటను కూడా మీరు రేపు చెప్పాలి. ఈ సమాజం నుంచి మీరు ఇంత పొందుతున్నారు, ఈ సమాజానికి మీరు ఏం చేశారంటే ఇది చేసినాం మనం. అదే కాకుండా మన గొర్రెలు కానీ మనం కానీ ఎక్కడ తిరిగితే అక్కడ సంపదనే. మన గొర్రెలు కానీ మనం కానీ మన వాళ్ళు గొర్రెలు జారి వేస్తూ ఎప్పుడైనా తప్పుదారి నిద్ర వెళ్తే మన నోడరి గొర్రెలు వేరే వారి పొలంలో పడి ఆ పొలాన్ని వేస్తే వారికి ₹1 నష్టమైందంటే మన గొర్రెల ఎరువుతో, మన గొర్రె వేసిన ఒంటితో వారికి ₹2 లాభం వస్తుందో ఎక్కడ తిరిగినా మనం
చదివిన వాళ్ళు తిక్కోళ్ళు ముట్టవాళ్ళు అనే మాటను మాట్లాడుతూ ఉంటారు. మనం ఈ దేశానికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మన పాత్ర చెప్పాలి. మన పాత్ర ఏంటంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మన సంఘాని రాయన్న, మన బండి కొమరయ్య, మన వీళ్ళు వారి ప్రాణత్యాగమే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనే మాటను మనం చెప్పాలి. అదేవిధంగా ఎక్కడ కూడా నేను పోలీసులో పనిచేస్తే ఎక్కడ కూడా కురువల్లో రౌడీలు లేరు, దుర్మార్గులు లేరు, దౌర్జన్యపరులు లేరు. మద్దతు చేసి కేసుల్లో ఇరుక్కోలేదు, రౌడీ సీటలు లేరు. ఈ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే దాంట్లో మొట్టమొదటి పాత్ర ఎక్కడ కురువలు ఉంటే అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ కురువలు ఉంటే అక్కడ క్షేమం ఉంటుంది, అక్కడ సాంప్రదాయం ఉంటుంది అనేది మీరు రేపు ఈ సమయానికి తెలియజేయాలి. మిత్రులారా, అదేవిధంగా పూర్వకులం యొక్క ప్రాశస్త్యతను, పూర్వకులం యొక్క ప్రాధాన్యతను చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పవచ్చు. దయచేసి మనం ఐకమత్యంగా ఉండాలి, మనం సంఘటితంగా ఉండాలి. మనం ఐకమత్యంగా ఉన్నప్పుడే, ఐకమత్యంగా మనం ముందుకెళ్ళినప్పుడే మనము రాజకీయంగా ఎదగలుగుతాము. దయచేసి గ్రామాలలో కురువళ్ళు మెట్టలు వెళ్ళాలి. దౌర్జన్యం చేస్తే ఆ దౌర్జన్యాలకు మనం వెనక్కి తిరిగే రోజులు వచ్చినాయి. మనం ఖచ్చితంగా ఆ దౌర్జన్యాలకు వాళ్ళ బాంధులకు కానీ, అగ్రకులాల బాంధులకు కానీ, వారి బంధువులకు కానీ భయపడకుండా మనము మన చేతిలో మన గొర్రె వంట తీసుకుపోయి వర్షాలతో మనం రెడీ ఉండాలి, మన గొర్రె కట్టలతో మనం రెడీ ఉండాలి. దౌర్జన్యం చేస్తే మనము మన గొర్రె వంట తీసుకుపోయి వర్షాలతో మనం తయారు ఉండాలి. మన గొర్రె కట్టలతో మనకు బాంధువులు బంధువులు అక్కర్లేదు. మన వర్షాలను మన గొర్రె వంట తీసుకుపోయే కట్టలతోనే ఆ దుర్మార్గులకు దౌర్జన్యములకు మనం సమాధానం చెప్పాలన్నా మన కులం తయారు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. మిత్రులారా, బాగా మీరు ఆలోచించండి. పిల్లలను ఎటువంటి పరిస్థితుల్లో చదువుకు దూరం చేయకండి. మనము పడే కష్టాలు మన పిల్లలకి వద్దు, మన పడే బాధలు మన పిల్లలు పడవద్దు. మనము గొర్రె ఉంటామయ్యి మనము రాత్రితో కొట్లాడినాం, పగలతో కొట్లాడినాం, ఎండతో కొట్లాడినాం, వానతో కొట్లాడినాం, పిల్లలతో కొట్లాడినాం, నక్కలతో తోడలతో కొట్లాడినాం. ఆ కొట్లాట మన పిల్లలు పడలేరు. వారికి చదువు అవసరం. వారు చదువుకుంటేనే ఈ సమాజంలో రాణిస్తారు. చదువును నిర్లక్ష్యం చేయకండి. నాకు ఆస్తుంది, నాకు గొర్రెలున్నాయి, చదువుకోకుండా కూడా ఏం రాదులే అనే నిర్లక్ష్య భావాన్ని వదిలివేసి పిల్లలను ఎటువంటి పరిస్థితుల్లో చదివించాలి. పిల్లలు మనకు ఎవరైనా చదివించడానికి స్తోమత లేదు అనే మాట మాట్లాడడానికి ఇప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి గ్రామాలలో, ప్రతి మండలాలలో, ప్రతి జిల్లా కేంద్రాలలో హాస్టల్ ఉన్నాయి, ఎస్సీ హాస్టల్ ఉన్నాయి, బీసీ హాస్టల్ ఉన్నాయి, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, నవోదయ స్కూల్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో చదివే మనకు ఆయుధము. చదువును నిర్లక్ష్యం చేయకండి. నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి చదివిస్తేనే నేను ఎస్ఐ అయ్యాను. ఎస్ఐ అయినందుకే ఈ సమాజంలో రాణించి నేను ఎంపీ కాగలిగినాను. చదువు మాత్రమే పట్టుబడి. అదేవిధంగా నేను ఎంపీగా ఈ జిల్లాకు చెందిన వ్యక్తిగా మీకు భరోసానిస్తున్నాను. మీరు ఎక్కడ కూడా అగ్ర కులాలలోని రెడ్లకు కానీ, కమ్మళ్ళకు కానీ,
ఎవరైనా ఎక్కడైనా మీ పైన దౌర్జన్యం చేస్తే మీకు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి మేమున్నా. మ్యాటర్స్ లో కలెక్టర్ గారికి కానీ పోలీస్ వ్యవస్థలో ఎస్పీ గారికి కానీ చెప్పి మీ హక్కులను ఎక్కడైనా మా కులానికి ఇబ్బంది జరిగితే దౌర్జన్యం చేస్తే అక్కడికి నేను వచ్చి నిలబడతానని కూడా ఇప్పటి వరకే నేను చిన్న పెట్టించి నా ఇంట పెరిగి పెద్దలైన వారు కానీ నా ఇంట తిరిగిన వారు కానీ ఇప్పటి వరకు నా గురించి అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక్కసారి నా నోట్ల నుంచి మాట వేయిందంటే నా ప్రాణం పోవాలి కానీ మనవారి పిల్లలను కాపాడడానికి, వారి హక్కులను కాపాడడానికి, వారి రిజర్వేషన్ పోరాటంలో నేను ఒక కార్యకర్తనైతానని నేను కూడా ఈ ఉద్యమాన్ని ముందు నడిపిస్తానని నాకు శక్తి ఉన్నంత వరకు, నాకు సమయం ఉన్నంత వరకు మీకు సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. జిల్లా హెడ్ క్వార్టర్ అనంతపురంలో జరిగితే మొన్న దేవుని పండుగను జరిగితే ఇంతకంటే ఎక్కువ రాలేదు. చిన్న పత్తికొండ నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చిన సంఖ్య గణనీయంగానే ఉంది. రాబోయే మనం చేయబోయే కార్యక్రమాలను మనం కొంత జాగ్రత్త పడి మనం చేసే కార్యక్రమాలను ప్రతి పల్లెకి తీసుకుంటాయి, అందరినీ కలుపుకొని పోయి ఇంతకంటే ఇంటింటాయి ఎదురింటాయి అన్నట్లు ఇంతకంటే పెద్ద సభలను మీరు జరిపే విధంగా మీకు నా పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని, రాజకీయంగా ఈ నియోజకవర్గంలో ఎదగాలనుకున్న వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలను అన్ని రకాల సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తారని ఈ సందర్భంగా నా కులస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేస్తాను.